హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ల మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్ అనాలిసిస్ను కూడా అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు మన టాపిక్లోకి వెళ్తే 33వ ఒలింపిక్ గేమ్స్. అసలు ఒలింపిక్ గేమ్స్, మోడ్రన్ ఒలింపిక్ గేమ్స్ మొట్టమొదటిసారిగా ఎక్కడ నిర్వహించడం జరిగింది? 1896 గ్రీస్లోని ఏథెన్స్ నగరంలో నిర్వహించారు. 2024లో జరిగిన ఒలింపిక్స్ 33వవి. వీటిని 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో నిర్వహించడం జరిగింది. ప్యారిస్లో ఈ ఒలింపిక్ గేమ్స్ జరగడం ఇది 3వసారి. 1900 సంవత్సరం 1924లో ఇక్కడ ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. అంటే కరెక్ట్ 100 సంవత్సరాల తర్వాత 1924 తర్వాత, అంటే 100 సంవత్సరాల తర్వాత 2024లో ఇక్కడ ఒలింపిక్స్ క్రీడలని నిర్వహించారు. 1900 సంవత్సరం 1924, ఇప్పుడు 2024 3 సార్లు నిర్వహించారు. ఇక 2 సార్లు ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించిన మొట్టమొదటి నగరం కూడా ప్యారిసే. మొట్టమొదటి నగరం కూడా ప్యారిసే. ఈ ప్యారిస్లో జరిగినటువంటి 33వ ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తము 33 క్రీడాంశాలకు సంబంధించి 206 కంట్రీస్కి చెందిన దాదాపు 10,700 మంది అథ్లెట్స్ ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ ఒలింపిక్స్ క్రీడలకు సంబంధించి మనము మోటోను చూసినట్లయితే గన గేమ్స్ వైడ్ ఓపెన్. 33వ ఒలింపిక్స్ క్రీడల మోటో ఏంటంటే కనుక గేమ్స్ వైడ్ ఓపెన్. ఇక మస్కట్ని చూసినట్లయితే కనుక ప్రీజస్ అని అంటారు. అంటే ఇది దేనికి సింబల్ అని అంటే కనుక మనకు 1798 మధ్యకాలంలో ఫ్రెంచ్ విప్లవం జరిగింది. ఆ ఫ్రెంచ్ విప్లవంలో ప్రీజియస్ క్యాప్ అనేది ఒకటి ఉంది. ప్రీజియస్ క్యాప్ అది మనకు స్వేచ్ఛకు చిహ్నం అన్నమాట. సో దానికి గుర్తుగా ఈ యొక్క మస్కట్ని రూపొందించడం జరిగింది. 33వ ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభ వేడుకలకి ఒక విశేషం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా విశేషం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఒలింపిక్స్ క్రీడలన్నీ కూడా మనకి స్టేడియంలో నిర్వహించడం జరిగింది. కానీ మొన్న జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ మాత్రం స్టేడియం వెలుపల నిర్వహించారు. ప్యారిస్లో ఉన్నటువంటి ఈ సేన్ నది ఒడ్డున, ఇక్కడ సేన్ నది ఒడ్డున వీటిని నిర్వహించడం జరిగింది. ఇక ముగింపు వేడుకలను ఆగస్టు 11వ తారీఖున ఫ్రాన్స్లో ఉన్నటువంటి నేషనల్ స్టేడియం అయినటువంటి స్టేడ్ ది ఫ్రాన్స్ స్టేడియంలో నిర్వహించారు. దీనికి రికార్డ్స్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఒలింపిక్స్ క్రీడలు 2028లో, అంటే 34వ ఒలింపిక్స్ క్రీడలు 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిర్వహిస్తారు. సో ఇక్కడ మరొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మొట్టమొదటి మోడ్రన్ ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు నిర్వహించారు? 1896 గ్రీస్లోని ఏథెన్స్ నగరంలో నిర్వహించారు. ప్రీవియస్ 32వ ఒలింపిక్స్ క్రీడలని 2020లో నిర్వహించవలసి ఉండేది. అప్పుడు కరోనా కారణంగా 2021లో జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించారు. మొట్టమొదటిది 1896 గ్రీస్ ఏథెన్స్ నగరం. 32వది 2020లో జరగాలి. కరోనా కారణంగా 2021లో
జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించారు. ఇప్పుడు జరిగిన 33వ ఒలింపిక్స్ క్రీడల్ని 2024 జూలై ఆగస్టులో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించారు. నెక్స్ట్ 2028లో జరిగే ఒలింపిక్స్ క్రీడలు 34వవి. వీటిని అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మరొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. అదేంటంటే కనుక ప్యారిస్, లండన్, లాస్ ఏంజల్స్. ప్యారిస్, లండన్, లాస్ ఏంజల్స్. ప్యారిస్లో 3 సార్లు నిర్వహించినారు. లండన్లో కూడా 3 సార్లు నిర్వహించినారు. ఇక లాస్ ఏంజల్స్లో 2028లో జరిగితే అది కూడా 3 సార్లు ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించిన నగరం అవుతుంది. మనకు ప్యారిస్ ఇంతకుముందే చెప్పాం 1900 సంవత్సరం, 1924, 2024 నిర్వహించారని. అది లండన్ తీసుకుంటే కనుక 1908, 1948, 2012లో నిర్వహించడం జరిగింది. లాస్ ఏంజల్స్ 1932, 1984, నెక్స్ట్ 2028లో నిర్వహిస్తారు. ఇక IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇక ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరంటే కనుక మనకు థామస్ బ్యాచ్. ఇక ఈ 33వ ఒలింపిక్స్ క్రీడల యొక్క కొన్ని ప్రత్యేకమైన లేదా ముఖ్యమైన పాయింట్లను మనం చూసినట్లయితే కనుక ఉక్రెయిన్ ఆక్రమణ లేదా ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యా మరియు బెలారస్ క్రీడాకారులను ఈ ఒలింపిక్స్ క్రీడల్లో నిషేధించడం జరిగింది. అంటే ఆడకుండా నిషేధించడం జరిగింది. అయితే ఈ క్రీడాకారులు రష్యా మరియు బెలారస్కు చెందినటువంటి దేశాలకు చెందినటువంటి క్రీడాకారులు వారి దేశం తరపున కాకుండా ఇండిపెండెన్స్గా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ రెఫ్యూజ్ ఒలింపిక్ టీమ్ అంటాం. ఏమంటాము? రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్ అంటే వీళ్ళు శరణార్థ క్రీడాకారులు. తెలుగు చెప్పండి, శరణార్థ క్రీడాకారులు అన్నమాట. 11 దేశాలకు చెందినటువంటి 37 మంది ఇందులో పాల్గొనడం జరిగింది. వీరి యొక్క జాతీయ పతాకం, జాతీయ గీతం ఇక్కడ బాగా వినండి. ఈ రెఫ్యూజీ ఒలింపిక్ టీం అంటే శరణార్థ క్రీడాకారులకు జాతీయ పతాకం ఒలింపిక్ పతాకమే ఉంటుంది. జాతీయ గీతం కూడా ఒలింపిక్ గీతమే ఉంటుంది. ఇక్కడ మనం ప్రత్యేక ముగ్గురు గురించి చెప్పుకోవాలి. 33వ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న అతి పెద్ద వయసు కలిగినటువంటి క్రీడాకారిణి ఎవరంటే కెనడాకు చెందినటువంటి జిల్ ఇర్వింగ్. ఈమె వయసు 61 సంవత్సరాలు. అదే అతి చిన్న వయసు కలిగిన క్రీడాకారిణి చైనాకు చెందినటువంటి జెంగ్ హవో. ఈ క్రీడాకారిణి వయసు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. ఇంకో క్రీడాకారిణి ఉంది. ఆమె జార్జియాకి చెందినటువంటి నినో సలూకార్జ్ అంటారు. ఈమె ప్రత్యేకత ఏమిటంటే కనుక వరుసగా 10 ఒలింపిక్స్ 1988 నుంచి 2024 వరుసగా 10 ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ క్రీడాకారిణి. ఈ 33వ ఒలింపిక్స్ క్రీడల్లో టాప్ 5 కంట్రీస్ పతాక పట్టికలో టాప్ 5 కంట్రీస్ అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్. 126 పతాకాలతో అమెరికా మొదటి స్థానంలో, 91 పతకాలతో చైనా రెండవ స్థానంలో, 45 పతాకాలతో జపాన్ మూడవ స్థానంలో, ఆస్ట్రేలియా 4వ స్థానం అండ్ ఫ్రాన్స్ 5వ స్థానంలో ఉంది. సో ఒలింపిక్స్ సంబంధించి 33వ ఒలింపిక్స్ సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని మనం చెప్పుకోవచ్చు.
మరొక వీడియోలో ఈ ఒలింపిక్స్లో 33వ ఒలింపిక్స్లో అదేవిధంగా మిగతా ఒలింపిక్స్లో భారత్ యొక్క ప్రస్థానాన్ని గురించి నేను మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.